అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు ఒకటే అంటున్నారు, సోషల్ మీడియాకు సంబంధించి జరుగుతున్న ఇష్యూస్ని తప్పుంటే కనుక పార్టీలకు అతీతంగా మేము యాక్షన్ తీసుకుంటా ఉంటున్నారు. సో మీరు ఏమైనా కంప్లైంట్ చేయబోతున్నారా ఆ వీడియో క్లిప్స్తో? బికాస్ అదే అంశాన్ని వాళ్ళు అక్కడ ప్రస్తావించడం జరుగుతుంది కదా, ఈక్వల్ న్యాయం అందరికీ సమానం అంటున్నారు కాదు. నువ్వు చంద్రబాబు నాయుడు దగ్గర వచ్చావు నా దగ్గరికి, చంద్రబాబు నాయుడు దగ్గరికి వచ్చావా సచిన్? మీరు అనుకుంటున్నారా? అనుకుంటున్నాను. ఎందుకంటే నా నోరు నువ్వు కూడా నొక్కేసి నేను ఎవరెవరు తిడుతున్నారో ఆ మాటలు వినకుండా పోసారి అది ఇచ్చారు, ఇది ఇచ్చాడు, అవి తిట్టండి, నీ సంగతి చెప్పు అంటే తిట్టిని చెప్తున్నా. ఒకటే గుర్తుపెట్టుకో, ఒక్కటి ఆన్సర్ దీనికి ఆన్సర్ చెప్పావంటే నీ కాళ్ళకి దండం పెడతా, లైవ్లో నీ కాళ్ళ దండం పెడతా. ఎగ్జాంపుల్ చెప్తా. ఓ తిట్టు వల్ల సమాజం నాశనం కాదు కదా, అవినీతి వల్ల నాశనం అవుతుంది కదా. ది గ్రేట్ పవన్ కళ్యాణ్ పబ్లిక్లో ఎన్నోసార్లు నారా లోహిత్ని, ఏమయ్యా నాలా లోకేష్ బాబు ఎంత తింటావు నువ్వు, అవినీతి తిని 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 ఎంత తింటున్నావు, పెద్ద అవినీతి పరుడు నువ్వు, 1000 కోట్లు తిని 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 పై స్వర్గంలో ఉన్న మీ తాత ఆత్మ క్షోభిస్తుందయ్యా, ఎంత తింటున్నావయ్యా నువ్వు అని అతను పెద్ద అవినీతి పరుడు అని మెన్షన్ చేశాడు. ఇది చాలా ప్రమాదకరమైంది. అంటే ఇంత డబ్బులు ఆయన కాజేస్తే, ప్రజల డబ్బులు కాజేస్తే అలాంటి వాడిని పట్టుకోవాలి కదా. పవన్ కళ్యాణ్ నువ్వు మరి మెన్షన్ చేసి పబ్లిక్లో చెప్పావు కదా, ఎందుకు నువ్వు కేసు పెట్టా పోలీస్ దగ్గరికి వెళ్ళి, పలానా లోకేష్ అనే వ్యక్తి అవినీతిపరుడు, డబ్బులు ఉన్నాయి మన ప్రజల డబ్బులు, మీరు కేసు పెట్టి డబ్బులు లాగండి. ఆ డబ్బులు లాగితే ప్రజలకు ఉపయోగపడుద్దా? పోసాన్ని తిడితే, పోసాన్ని జైల్లో పెడితే, పోసాన్ని చెప్పు తీసి కొడితే, పోసాన్ని చంపితే సమాజం బాగుపడుద్దా? అంటే ఇప్పుడు ఈ పోసాని కృష్ణమురళి అరెస్ట్ కావచ్చు, లేకపోతే వర్మ గారి మీద కేసు కావచ్చు, లేకపోతే శ్రీరెడ్డి లాంటి వాళ్ళ మీద కేసు. ఫస్ట్ వర్మ నేను పోసాని కృష్ణమురళికి సంబంధించి మాట్లాడే ప్రయత్నం చేస్తాను. కేసులు పెట్టడం దేనికి అర్థం? డైవర్షన్ పాలిటిక్స్ అంటున్నారు మీరు, కానీ వాళ్ళు అంటుంది ఏంటంటే సోషల్ మీడియాలో అసభ్యకర అభ్యంతరం దాని మీద. నువ్వు డైవర్ట్ అవుతున్నావు సచిన్, నేను డైవర్ట్ కావట్లేదు. నా దానికి ఒక్కడు కూడా నువ్వు సాక్ష్యం ఒక్కడు కూడా నువ్వు ఆన్సర్ చెప్తే నీకు 100 క్వశ్చన్లకు ఆన్సర్ చెప్తా. అదే ఇప్పుడు లోకేష్ అవినీతి పరుడా అవునా కాదా చెప్పు, నేను చెప్తాను నువ్వు చెప్పలేకపోతే. ది గ్రేట్ పవన్ కళ్యాణ్ పబ్లిక్గా చెప్పాడు అంటే నిజం అన్నట్టు. ది గ్రేట్ చంద్రబాబు నాయుడు, చంద్రబాబు ముఖ్యమంత్రి అవుతాడా? ఎట్టవుతాడు? అవలేడు. ముఖ్యమంత్రి అవడాయన ఎన్టీ రామారావు మామూలు వెన్నుపోటు పొడిచి ముఖ్యమంత్రి, అది ఈయన ముఖ్యమంత్రి అవుతాడా? అతను ది గ్రేట్ లెజెండ్ ఆర్టిస్ట్, ఇప్పుడు డిప్యూటీ ముఖ్యమంత్రి, ఇప్పుడు అటవీ శాఖ పంచాయతీ శాఖ మంత్రి. ఇంత హానెస్ట్ మ్యాన్, వాళ్ళిద్దరి మీద అబ్బా కొడుకుల మీద పెద్ద ఆరోపణలు, అవి కనుక దర్యాప్తు చేస్తే ప్రజలకు ఉపయోగపడుతుంది కదా. పోసానికి ఇష్టపడి జైల్లో పెడితే ఏం ప్రజలకి మోరల్ పెరుగుతాయి? అమ్మో మన సొమ్ము మళ్ళీ మనకి లాక్కొచ్చాడు పవన్ కళ్యాణ్, నెక్స్ట్ పవన్ కళ్యాణ్కి నేనే జగన్ కొట్టేను, పవన్ కళ్యాణ్కి కొట్టేస్తా. పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలని మెడలో దండ పెట్టుకుని తిరుగుతా. పవన్ కళ్యాణ్ నెక్స్ట్ టైంలో అతనే ముఖ్యమంత్రి కావాలి. అదే ఆల్రెడీ జగను కంటే ముఖ్యంగా నేను ఇతనే ఇంపార్టెంట్ ఇప్పుడు ఈ రాష్ట్రానికని నేను మెడలో గొంటేసుకొని, ఇది పవన్ కళ్యాణ్ బొమ్మ వేసుకొని నేను తిరుగుతా. అతన్ని ఏం చేయక్కర్లా, ఆకాశం నుంచి ఐ కెన్ బ్రింగ్ ద స్టార్ ఫ్రమ్ ద స్కై నువ్వు చెప్పక్కర్లా ప్రజలకి. వీళ్ళిద్దరు ఎంత అవినీతి చేశారో ఆ డబ్బులు కక్కిచ్చు, ప్రజలకి ఇవ్వు, నీ కాళ్ళకి దండం పెడతా, కాళ్ళకి పాదాబోధం చేసి సాష్టాంగ ప్రమాణం చేస్తా పవన్ కళ్యాణ్కి. నువ్వు అన్నమాటే, పవన్ కళ్యాణ్ అన్నమాటే, ఆయన అన్నమాట నెరవేరితే సమాజం బాగుపడుద్ది. పోసారి తిట్టు జైల్లో పెడితే ఏం ఉపయోగపడుద్ది? టెల్ మీ, లెట్ మీ నో మిస్టర్ సచిన్. ఏం తప్పు? నేను ఏది చెప్తున్నా, ఒక తిట్టు వల్ల సమాజం నాశనం కాదు. ఓ కావాలా, ఓ సారీ, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ, నేను తిడితే, కానీ ఎప్పుడు అన్యాయంగా తిట్టలా. నన్ను అంటే, నన్ను సైకో అంటే ఎందుకు జో హోనా హోతా అవ్వాల్సిన అదే ఉంది. నువ్వు ఇంటెన్షనల్గా నన్ను గిల్లి పోసాని ఇది ఎక్కువ సైకో అంటే, నువ్వు తప్పులు చేసిన వాడు, క్రైమ్ చేసిన వాడిని పక్కన వదిలేసి ఎప్పుడైనా గుర్తుపెట్టుకో సచిన్, డెమోక్రసీలో ప్రజాస్వామ్య దేశాలు చాలా తక్కువ ఉన్నాయి.
భూప్రపంచంలో. దాని పర్పస్ ఏంటంటే మీడియా అనేది ఏ ప్రభుత్వం ఉన్నా సరే, అది ఎవరి ప్రభుత్వమైనా, జగన్ ప్రభుత్వమైనా, పవన్ కళ్యాణ్ ప్రభుత్వమైనా, నారా ప్రభుత్వమైనా, ఎవరిదైనా ఉంటే ఏ ప్రభుత్వానికైనా మీడియా శత్రుపక్షంగా వ్యవహరించాలి. ఏ మీడియా అయినా ప్రజలకి మిత్రపక్షంగా వ్యవహరించాలి. ఈ ప్రజల్లో ఏం మోసాలు జరుగుతున్నాయి, ఏం అన్యాయం జరుగుతుంది, రోడ్డు ఇట్లా దోమలు ఉన్నాయి, ఈగలు ఉన్నాయి, కాలువలు ఉన్నాయి, కలరా వస్తుంది, కరోనా వస్తుంది, కొట్లు కొట్టుకుపోతున్నాయి, పురుగులు వస్తున్నాయి, సరైన విత్తనాలు ఇవ్వలేకపోతున్నారని ప్రజల తరఫున నువ్వు మాట్లాడి హెచ్చరించాలి ఎవరిని? ప్రభుత్వాన్ని. కానీ మీరు ప్రభుత్వానికి పత్రపక్షంగా మారి నాలాంటి ప్రజానీకంలో ఒకరికి శత్రుపక్షంగా మారి నన్ను టార్గెట్ చేస్తారా? అవినీతి పరుగు టార్గెట్ చేయరా మీరు? జైల్లోకి వెళ్ళడం మొన్నే నారా చంద్రబాబు నాయుడు అవినీతి అని చెప్పి మీరు టార్గెట్ చేయరా? అంటే కానీ అక్కడ మీరు ఆ పాయింట్ తీసుకొచ్చారు కాబట్టి అవినీతి ఎక్కడ చేశారు, అది ఎక్కడ ప్రూవ్ అయింది అనేది వాళ్ళ వర్షన్. సో ఇక్కడ అఫ్కోర్స్ అలా సీరియస్గా వెళ్తున్నాం. నేను ఒక చిన్న అంశం అడగాలనుకుంటున్నాను. అఫ్కోర్స్ ఆఫ్ ద రికార్డులో కూడా మిమ్మల్ని అడిగాను. అవినీతి కూడా చెప్పు. నేను వస్తాను, మళ్ళీ పాయింట్కి వస్తాను. నేను చెప్తా, నేను ఫుల్అప్ చేస్తా. నువ్వు అది ఎక్కడా ప్రూవ్ కాలేదన్నారు కదా. అంటే కాదు, దిగాడు పవన్ కళ్యాణ్ చెప్పాడు స్వయంగా. అంటే పవన్ కళ్యాణ్ అబద్ధం చెప్పుండా? అది షూర్. అరెస్ట్ చేసిన పవన్ కళ్యాణ్ 100% నిజమే చెప్తాడు. పవన్ కళ్యాణ్ 100% నిజమే చెప్పాడు, నిజం చెప్తాడు, అతను అబద్ధం ఆడ్డు అని నేను చెప్తున్నాను. మరి తన లోకేష్ బాబు ఇన్ని 1000 కోట్లు తిన్నాడు, మరి కక్కించండి పై. అది కక్కించేది నేను జీవితాంతం లైన్లో ఉంటా, జీవితాంతం జైల్లో పెడతా. అందరున్నారే సోషల్ మీడియాలో ఎవడెవడెవడెవడ తిడతాడో నన్ను. ఏది ఒకప్పుడు నేను దేవుణ్ణి, ఇప్పుడు దెయ్యాన్ని అన్నీ తిడతాడో. మీ అందరికీ సారీ చెప్పి డైరెక్ట్గా నేను కోర్టుకి వెళ్ళి నన్ను బయట, నేను పిచ్చి కుక్కని, పోసానికి ఇష్టమైన వాడిని, పిచ్చి ఎక్కింది నాకు, అందుకని నన్ను జైల్లో పడేయండి సార్, నేను అప్ టు డెత్ నన్ను జైల్లో ఉంచండి అని నేనే చెప్పి జైల్లోకి వెళ్తా. పవన్ కళ్యాణ్ ఇతన్ని ఎవరు లోకేష్ బాబు డబ్బులు తిన్నాడో ఆ డబ్బులు కక్కించి ప్రజలకి ఇప్పించబడట. లేదా పవన్ కళ్యాణ్ ఊరికే అన్నాను అన్నాడా? అదని చెప్పండి. ఏది సీరియస్? నాది సీరియస్ కాదు, అది సీరియస్. అదే డిస్కషన్లో దేర్ యు ఆర్. కానీ ఇక్కడ ఇంకొక డిస్కషన్ పోసాను చెప్పు. మీరు అన్నట్టుగా ఒకవేళ మేము తప్పు చేస్తుంటేనో లేకపోతే మా నిర్ణయాలు రాంగ్ అయి ఉంటేనో ప్రజలు మాకు ఇంత మ్యాండేట్ ఇవ్వరు కదా, వైసీపీకి 11కి పరిమితం చేయరు కదా. ఇవి చూశారు, అక్కడ అక్రమాలు కావచ్చు లేదా దౌర్జన్యాలు కావచ్చు హెచ్చుమెరాయి, అందుకే 11కి పరిమితం చేశారనేది కూటమి ప్రభుత్వం కావచ్చు నేతలు చెప్తున్నమాట. ఈ ఇంపాక్ట్ ఉందా? 11కి పరిమితం అవడానికి ఈ ఇంపాక్ట్ అంత మేరకు ఉందనుకోవాలా? లేదు. ఎందుకు చెప్పంటావా? అంతకుముందు 2014లో 600 వాగ్దానాలు చేసి నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యాడు. ఆ వాగ్దానాలు ఏమీ చేయలేదు. ఆయన 23కు పడిపోయాడు. 23కు పడిపోయాడు అందరూ కలుపుకొని చేసినా కానీ. అప్పుడు కూడా చంద్రబాబు మొత్తం పక్కా అవినీతి పరుడనేగా మనం అనుకోవచ్చా అట్లా? మరి ఇప్పుడు నువ్వు జగన్ మెన్షన్ చేసావే, 11కు మితిపోయాడు, ఏదో తప్పు జరిగిందనేగా. దీని తేడా చెప్తా. అది మోసం చేసి ముఖ్యమంత్రి అయ్యాడు, ఇన్ని వాగ్దానాలు చేసి. అందులో కనీసం 10-15 కూడా ఆయన వాగ్దానం నెరవేర్చాల, ఓడిపోయారు. ఇక్కడ ఓడిపోవడానికి కారణం గుర్తుపెట్టుకోండి, ఇది ప్రజాస్వామ్య దేశం. ప్రజలందరూ ఎప్పుడు ఇది మంచా ఇది చెడా, మంచికే ఓటేస్తాం చెడుకు ఓటేయం అనే ప్రజానీకం 100%లో 5% ఉంటారు. ఇప్పుడు ఏమైంది? నా కులం వాడే ముఖ్యమంత్రి కావాలి, నా కులం వాడే ఎమ్మెల్యే కావాలి, నా కులం వాడే హీరో కావాలి. ఇది వరకు హీరోస్ అంటే వాళ్ళ యాటిట్యూడ్ని బట్టి, వాళ్ళ పర్ఫార్మెన్స్ని బట్టి, వాళ్ళ పర్సనల్ లైఫ్లో ఆ నీతి నిజాయితీలను బట్టి ఫ్యాన్స్గా తయారయ్యేవాళ్ళు. పెద్ద పెద్ద చదువుకున్న ఐఏఎస్ ఐపీఎస్లు కూడా రామారావు గారికి, నాగేశ్వరరావు గారికి ఫ్యాన్స్గా తయారయ్యేవాళ్ళు. ఇప్పుడు ఈడు మన క్యాస్టోడా, వాడికే పాలాభిషేకం. ఈడు మన క్యాస్టోడా, మన క్యాస్టోడే మనకు ఓటేయాలి. అంటే క్యాస్ట్ ఒకటే ప్రభావం చూపించింది ఎలక్షన్స్ మీద. ఇప్పుడు భారతదేశంలో మోస్ట్ పవర్ఫుల్ వ్యవస్థ ఓన్లీ వన్ కులం. యూ షుడ్ నాట్ ఫర్గెట్ దట్. నేను ముందు కూర్చొని ఇక్కడ నేను స్పీచ్లు ఇవ్వట్లా. హిందూ
క్రిస్టియన్, ముస్లిం వీళ్ళు ఉన్నారే, అందరు ఆ పక్కన పెట్టేయండి. హిందూ లేదు, క్రిస్టియానిటీ లేదు, ఇంకోటి లేదు. లేనప్పుడు వీఆర్ వన్ అని ఎవడైనా భారతదేశంలో అంటున్నాడా? ఇది ది బిగ్గెస్ట్, వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ డెమోక్రట్ కంట్రీ. ఎవడైనా ఎవరు మతాన్ని ఎవడు వదిలేసుకుంటున్నారు? నీ మతం నాలోకి వస్తాడా? నా మతం నీలోకి వస్తాడా? ఫస్ట్ కులం, తర్వాత మతం. ఈ రెండు భారతదేశాన్ని, ఈ డెమోక్రసీని, ఈ ఎలక్షన్ విధానాన్ని వాళ్ళే కమాండ్ చేస్తున్నవి. ఈ రెండే కమాండ్ చేస్తున్నాయి. రెండు కళ్ళవే, రెండు కళ్ళు పుడుస్తున్నవి వాళ్ళే. కులం మతం. ఈ కులమే ఆంధ్రప్రదేశ్లో కేవలం 100% కులం వల్ల ఈ ప్రభుత్వం వచ్చింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.